మందేసినప్పుడు గట్టిగా ఏదో ఒకటి చేయాలనిపిస్తుందండి. గట్టిగానా? ఏం చేయాలనిపిస్తుంది? ఏదో ఒకటండి, ఏదో ఒకటి గట్టిగా ఏదో ఒకటి చేసి సాధించేయాలనిపిస్తుంది. అంత గట్టిగా చేస్తావా? గట్టిగా చేస్తేనే కదండి గుర్తింపు పొందుతుంది. నువ్వు గట్టిగా చేస్తానంటే నీ కష్టాన్ని నేను ఎందుకు గుర్తించని చెప్పు. అసలుకే గట్టిగా చేసేవాళ్ళు కరువైపోయారు. ఆహా, మీరు అలాగే ఎంకరేజ్ చేస్తుంటే ఇప్పటికిప్పుడు గట్టిగా ఏదో ఒకటి చేయాలనిపిస్తుందండి. ఇప్పుడు నువ్వు గట్టిగా చేయాలనే కదా నీకింత గ్యాస్ కొడుతుంది. ఏమంటారు మేడం? అదే నువ్వు గట్టిగా చేస్తే నీకు మంచి గిఫ్ట్ ఇస్తా అంటున్నా. థ్యాంక్స్ మేడం. అవును, ఇంతకు మీరేం చేస్తుంటారు? పెట్టించుకుంటూ ఉంటా. ఏం పెట్టించుకుంటారు? గోల్డ్ పెట్టించుకొని డబ్బులు ఇస్తూ ఉంటా. వడ్డీ వ్యాపారం. ఓహో, మంచి వ్యాపారమే. ఏం వ్యాపారం ఏందో ఈ మధ్య ఎవ్వడు పెట్టట్లేదు. పెడతారులేండి, పెట్టించుకునే వాళ్ళు ఉన్నంత వరకు పెట్టాలనుకున్న వాళ్ళు పెడతానే ఉంటారు. పెట్టాలి, పెడితేనే కదా నా పెట్టి నిండేది. డబ్బులు పెట్టి కదా. మబ్బు కుట్టి. దివ్య గారు, మీ పెట్టి నిండాలని ప్రదక్షిణాలు చేస్తానండి. నా పెట్టి నిండాలంటే నువ్వు చేయాల్సింది ప్రదక్షిణాలు కాదురా, పర్ఫార్మెన్స్. మేడం, మందు దాయేటప్పుడు మనసులో మాట్లాడుకోకూడదు, మనసిప్పి మాట్లాడాలి. ఇందా నుంచి విప్పుతూనే ఉన్నా, నీకే వినపడట్లా. నీ చెవులో చెదలో చెడుగుడ్లు ఆడుకుంటున్నట్టున్నాయి, చెక్ చేసుకో. మంత అయితే నాకు అన్ని పనిచేస్తాయే. అంటే మందు కొట్టకపోతే పనిచేయవా? అబ్బా, అది కాదండి. మందు కొట్టినప్పుడు సింగిల్ డోస్ లో పనిచేసేది మందు కొట్టాక డబల్ డోస్ లో పనిచేస్తాయి అని అంటాను. అబ్బో, నీ డబల్ డోస్ పనితనంతో నాకు డబుల్ కమిట తినిపిస్తావా? ఇప్పుడేంటి, మీకు డబల్ కమిట తినాలనుందా? ఏ పువ్వుకుండా చెప్పు. అయితే మీరు ఆర్డర్ పెట్టేయండి, మీకోసం నేను డెలివరీ చేస్తా. నాకు కావలసిన డబుల్ కమిటర్ నువ్వు డెలివరీ చేయాలంటే నా డబుల్ కార్డ్ మీదే చెయ్యాలి. డబుల్ కార్డ్ మీద డెలివరీయా? అదెలా డూయింగ్? డబుల్ కమిటాని డబుల్ కార్డ్ మీద డెలివరీ చేయడం తెలీదు, ఇంకా నువ్వేం డెలివరీ బాయ్వి? ఈ డెలివరీ డెఫినేషన్ ఏదో కొంచెం డిఫరెంట్ గా ఉందే. అబ్బా, ఈ డెలివరీ బాయ్ కి నా డిక్షన్ డెలివరీ అవ్వట్లేదే. మేడం, నాకు కొంచెం ట్రైనింగ్ ఇవ్వండి మేడం, తెలుసుకుంటాను. అయితే నీకు రోజు స్పెషల్ క్లాసులు తీసుకోవాల్సిందే. తీసుకోండి టీచరు, మీరు నేర్పించిన పాటలు ప్రిపేర్ అయ్యి ప్రయోజకుని అవుతాను. నిన్ను ప్రయోజకుని చేస్తే నాకేంటి? ఏం చేయమంటారు చెప్పండి మేడం, చేసేస్తా. ఒక పేమెంట్ తప్ప. నాకు పేమెంట్ తో పని లేదు, పర్ఫార్మెన్స్ తోనే పని. 100% పర్ఫార్మెన్స్ ఇస్తా మేడం. 100 days పక్కా. పక్కానా? పక్కా మేడం. నువ్వు పక్కా అంటున్నావు కాబట్టి పక్క కూడా రెడీ. పక్క మీద పర్ఫార్మెన్సా? పక్క మీద ఏం పర్ఫార్మెన్స్ చేస్తాం? నువ్వు పక్క మీద చేసే పర్ఫార్మెన్స్ కి నా పుట్ట పోనకాలతో పరవశించిపోవాలి. మేడం, 3వ రౌండ్ అయితే గాని మైండ్కి ఎక్కలేదండి మీ డిక్షన్. అమ్మయ్యా, ఇప్పటికి డెలివరీ అయిందనమాట నా డిక్షన్. మేడం, మీతో పర్ఫార్మెన్స్ చేయడానికే పుట్టాననిపిస్తుందండి. నువ్వు నా పుట్టకి పూనకాలు తెప్పించడానికే పుట్టావనిపిస్తుంది. మీ పుట్టకి పూనకాలు, నా పైపుకి పర్వసాలు. నువ్వు అలా పరవశిస్తూ నా పుట్టకి పూనకాలు తెప్పిస్తుంటే నా పుట్టలోని పర్వం పెప్సీ పొంగినట్టు పొంగుతుందేమో. మేడం, మీ పెప్సీ పొంగేలోపు పొరపాటున నా లిమ్కా లీక్ అయిపోతే? లీకేవనుకో లవంగం పగల కొడతా. మేడం,